నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు వెంకటస్వామి ఆచార్య. ఈరోజు మనం చల్లగాలి వెంకటరాజు గారిని మరొకసారి స్టూడియోకి పిలిచాము. రంగస్థల నటులు, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఇంతకుముందుకు మనము ఆర్టీసీ డిపార్ట్మెంట్ గురించి కొన్ని ఆయన ప్రశ్నలు అడిగాము. దాంతో వీడియో వైరల్గా మారి అదే ఎనర్జీతో, అదే ప్రోత్సాహంతో ఆర్టీసీ కార్మికుల్లో మార్పు మొదలైంది అని చెప్పేసి మాకు విశ్వసనీయ సమాచారం. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. సమాజం పట్ల ప్రశ్నించే తత్వంతో జిఆర్ విధాత న్యూస్ ఈరోజు మరొక డిపార్ట్మెంట్ను కూడా ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్. చావైనా బతికైనా, నవ్వైనా ఏడుపైనా, విఐపి వచ్చినా, ఎవరైనా వీరాంగం సృష్టించిన ప్రతి అడుగులో, ప్రతి సన్నివేశంలో, ప్రతి సందర్భంలో వ్యవస్థలో పోలీస్ అనే ఒక వ్యక్తి అవసరం. ప్రస్తుత సమాజంలో పోలీసుల పరిస్థితి ఎలా ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆయనకున్న పరిచయాలతో కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రశ్నలు ఆయన్ను అడిగి మనం తెలుసుకున్నాం. నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం. మీరు ఇంతకుముందు ఆర్టీసీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఉన్న కార్మికుల పట్ల కదలిక రావడం, ఒక వారం రోజుల క్రితం నేను చూస్తున్నట్టయితే ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో మళ్ళీ ఒక సమ్మె, మళ్ళీ యూనియన్లు అనేటివి మొదలవుతున్నాయి. అంటే ఆర్టీసీల కోసం పోరాడే తత్వం ఉన్నోళ్ళందరూ మళ్ళీ ఏకమయ్యారు. ఏకమై ఆర్టీసీ గురించి, మళ్ళీ కార్మికుల గురించి పోరాటం మొదలైంది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు కూడా కొంతమంది మాకు ఫోన్స్ వస్తున్నాయి, చెప్తున్నారు. అది మీ వీడియో కూడా కొంత కారణమైంది. చల్లగాలి వెంకటరాజు గారు దాంట్లో ప్రశ్నించిన తీరు, ఎవరిని నొప్పియక అందరిలో ఒక విశ్వాసం నింపి మళ్ళీ ఉద్యమ స్ఫూర్తిని నింపారు అనేది దానికి చాలా సంతోషిస్తున్నాం గురుగారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక డిపార్ట్మెంట్ గురించి మేము మాట్లాడదాం అనుకున్నాం. అదే పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మీకున్న పరిచయాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి, పై స్థాయి ఒక రకంగా అయితే, కింది స్థాయి ఉద్యోగులు, కానిస్టేబుల్ అనుకోండి, హెడ్ కానిస్టేబుల్స్ అనుకోండి, అంటే గ్రౌండ్లో నిలబడి పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుల్ అనుకోండి, ట్రాఫిక్ ఎస్ఐ, సిఐ వరకు కూడా మీకు ఉన్న మేరకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని మీరు అభిప్రాయం? ధన్యవాదాలు. జిఆర్ విధాత న్యూస్ ఛానల్ వారు అతి తక్కువ టైం లోపల 1,00,000కు పైగా వ్యూవర్స్ను సంపాదించుకున్నందుకు ముందుగా మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. రవి చూడని చోటును కవి చూస్తాడు. రవి కవి చూడని చోటును ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చూస్తుంది. అందులోపల మీరు 100% ఇప్పటికీ కృతకృత్యులు అయిపోయింది, విజయాన్ని సాధించండి. భవిష్యత్తు లోపల మీరు ఇలాగే కొనసాగితే ప్రజలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ సమస్యల గురించి చెప్పే గొంతుక కావాలి. ఆ గొంతుక విధాత ఛానల్ అవుతున్న ఏమాత్రం సందేహం లేదు. నాకు కూడా కొన్ని వందలాది ఫోన్లు వచ్చినాయి అన్నమాట. అయితే మీరు నన్ను రంగస్థల నటుడు అన్నారు కాబట్టి సకల ప్రాణికోటికి జీవితాన్ని ఇచ్చే ఆ సూర్య భగవానికి నమస్కారం పెడుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తప్పకుండా. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు నన్ను అడిగారు. నిజమే మీరు అన్నది. ఒక కళాకారునిగా నాకు కానిస్టేబుల్ నుంచి, హెడ్ కానిస్టేబుల్ నుంచి, ఎస్ఐ నుంచి, సిఏ నుంచి, ఏసీపీ నుంచి, డీసీపీ నుంచి, ఎస్పీ నుంచి, ఐజీ, అడిషనల్ డీజీపీ, డీజీపీల వరకు నాకు పరిచయ భాగ్యాలు అన్నమాట. అంటే వాళ్ళు ఉద్యోగం చేసే జీవన విధానాన్ని చూశాను నేను. ఒక విషయం చెప్పాలి, సరిహద్దు లోపల సైనికుడు, మన మధ్య ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రజలకు అసలు జీవితం లేదు. ఒక విధంగా చెప్పాలంటే నేను ఆర్టీసీ పూర్వ ఉద్యోగి. ఈ ఆర్టీసీ పోలీస్ డిపార్ట్మెంట్ది అవినాభావమైన సంబంధం. ఒక విధంగా చెప్పాలంటే అన్నదమ్ముల సంబంధం మాది. అయితే ఈ రెండు డిపార్ట్మెంట్లు కూడా ఎంత కష్టపడ్డా కూడా ప్రజలు హర్షించరు. అంతే, 100% నిజం. వాళ్ళ గురించి నిజంగా ఎంత చెప్పినా కూడా తక్కువ. సరిహద్దులో నుండు సైన్యమువోలెనే దేశ ప్రజలగాచు ధీయుతులు దుర్మార్గులకు
యమధర్మరాజులు ధర్మరక్షణ యందు ధర్మరాజులు తన తోటి వారికి ధైర్యమునిచ్చుచు సరదాగా గడిపెడి సౌమ్యమూర్తులు ప్రజల బాధలను తప్పక తీర్చుచున్ ప్రజాబంధువులుగా నుతికక్కు భవ్య గుణులు మెరుపులను మెరిపించటి మేఘాలు వీరు బలము ధైర్యము గల మేరు పర్వతాలు అహరహము క్రమశిక్షణకు అద్దమైన పోలీసు సోదరులు ప్రసిద్ధ యశులు. అద్భుతం సార్. నిజంగా ఒక పోలీస్ వింటే మీరు ఒక్క పద్యంలో వాళ్ళ జీవన శైలిని మొత్తం పోల్చడం చాలా అద్భుతం. ఇది ఉన్న విషయం మనస్ఫూర్తి చెప్తున్నాను నేను. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఎంత కష్టపడతారో పోలీసు ఉద్యోగులు కూడా అంతే కష్టపడతారు. ఇందులోపల ఏ మాత్రం సందేహము లేదు. మనము ఎండ లోపల 10 నిమిషాలు నిలబడగలుగుతాము, 40 డిగ్రీలు 45 డిగ్రీల లోపల కష్టం. కానీ మన పోలీస్ కానిస్టేబుల్ సుమారు నాకు తెలిసి 5-6 గంటలు ఆ ఎండ లోపల నిలబడి తమ యొక్క విధులను నిర్వహిస్తారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లోపల పోలీసులు కూడా వాళ్ళు 8 అవర్స్ కాదు, వేరే డిపార్ట్మెంట్లలో మీకు తెలుసు 6 అవర్స్ ఉంటాయి, 8 అవర్స్ ఉంటాయి. కానీ వీళ్ళు 10 గంటలు చేసినా కూడా రిలీవర్ రాకపోతే డ్యూటీ కంటిన్యూ చేయాల్సిందే. అక్కడ మళ్ళీ వాళ్ళకు అడగడానికి నాకు తెలిసి ఏ మాత్రం హక్కులు లేవు. వాళ్ళకు కూడా యూనియన్ లేవు. ఆర్టీసీ లోపల ఇంతకుముందు యూనియన్లు ఉంటే మరి మహానుభావులు యూనియన్లను తీసేసారు కేసీఆర్ గారు, మీకు తెలుసా విషయం. ఇప్పుడు మళ్ళీ మీ విధాత ఛానల్ పుణ్యమా అని చెప్పి ఇప్పుడు వాళ్ళ లోపల ఒక విధమైన చైతన్యం వచ్చినాను. ఎందుకంటే ప్రజలకు ప్రశ్నించే గొంతు కావాలి. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే పాపం వాళ్లకు ప్రశ్నించే గొంతు ఉందని నేను భావించడం లేదు. ఎస్బాస్ సిస్టమ్ కదా, ఎస్బాస్ సిస్టమ్ చాలా కరెక్ట్ చెప్పిన మీరు. అయితే అదే విధంగా పోలీసు వాళ్ళు ఎంత కష్టపడతారో ఆ పోలీసు అధికారులు కూడా అంతే కష్టపడతారు. మీరు హెడ్ కానిస్టేబుల్ తీసుకోండి, ఎస్ఐని తీసుకోండి, సిఐని తీసుకోండి, ఏసీపీని తీసుకోండి, లేకుంటే ఎస్పీని తీసుకోండి, ఐజీని తీసుకోండి, అడిషనల్ డీజీపీ వాళ్ళు కూడా నేను చూస్తుంటే కదా సుమారు 16 గంటలు కష్టపడతారండి. అది మామూలు విషయం కాదు. జవాబాదారి ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిలాగా వాళ్ళు పనిచేయాలి. చాలా అంటే చాలా అంటే వాళ్ళకు కూడా ఈ అధికారులు వాళ్ళ పట్ల కొంచెం కరుణ, జాలి, దయ చూపిస్తే బాగుంటది. ఈ మధ్య మీరు పేపర్ లోపల చూస్తున్నారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు. దాని గురించి ముఖ్యంగా విధాత న్యూస్ నుంచి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి వేరే వేరే ఛానల్స్ వాళ్ళు చేయొచ్చు, కానీ చేసిన అది తూతు మంత్రంగా మీద. ఈ మధ్య కాలంలో ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్లు అసలు సమాజానికి ధైర్యం చెప్పి సమాజం మాకు అండగా ఉంటుంది అని చెప్పి సమాజం ఎవరినైతే భావిస్తుందో వాళ్ళే సన్నగిల్లిపోయి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరం. దాని గురించే ఈరోజు జిఆర్ విధాత న్యూస్ మీ నుంచి మొదలు పెడుతుంది ఈ కార్యక్రమాన్ని. అసలు ఎలా చూస్తారు అసలు వాళ్ళు చనిపోవడాన్ని? చాలా బాధాకరం. వాళ్ళు కూడా భారతీయులు కదా, వాళ్ళు భారతీయ పౌరులు కదా, వాళ్ళు మన విదేశాలకు చెందిన వాళ్ళ. అంటే 1% ఏదో ఇతర కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటూ ఈ మధ్య మనం పేపర్ చూస్తున్నాం, అది వేరే విషయం, వ్యక్తిగతం, దాన్ని వదిలిపెట్టేస్తాం మనం. కానీ అంటే నేను అనుకుంటున్నా ఏంటంటే వాళ్ళకు వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం. ఇప్పుడు మనం 2 చేతులు అండి, ఈ చేతి లోపల ఒక 5 కిలోలు ఎత్తగలుగుతాము, ఈ చేతి లోపల 5 కిలోలు ఎత్తగలుగుతాము. కానీ నువ్వు ఈ చేతి లోపల 50 కిలోలు ఎత్తు, ఈ చేతి లోపల ఇంకో 50 కిలోలు ఎత్తంటే మనం ఏమైనా రెజ్దల్లమా? పోలీసు వాళ్ళు కూడా అంతే కదా పాపం. వాళ్ళ విధి నిర్వహణ లోపల మీరు ఒకసారి గమనించండి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయి చెప్పండి. వాళ్ళు కూడా భార్య పిల్లలు, వాళ్ళు కూడా ఉద్యోగం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలి, భార్య పిల్లలు గడపాలి, హాలిడేస్ ఉండాలి, వాళ్ళు కూడా మనుషులే కదా. కానీ ఎందుకో నాకు తెలిసి నేను చాలా మంది చూసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను, అసలు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత పోవడం మారవద్దు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళు చెప్పలేరు. అంతే నేను చూస్తున్నాను. నేను చాలా మందిని దగ్గరుండి, నాకు బంధువులు, స్నేహితులు చాలా మంది వివిధ క్యాడర్లు మన కానిస్టేబుల్ నుంచి మొదలుపెడుతున్నారు కదా, నేను అడిగినా ఏంటి మీరు ఇంత డెడికేట్ గా అంకిత భావంతో ఉద్యోగాలు చేస్తారు ఏంటంటే, తప్పదండి మాకు తప్పదు, రకరకాల కారణాలతోటి మేము వెళ్ళామంటే అది ఒక ఉద్యోగం చేయాల్సిందే, దాన్ని తప్పించుకోవడానికి ఏ మాత్రం
వీల్లేదు, మా రిలీవర్ రాకపోతే మేము ఉండాల్సిందే, తప్పకుండా మేము ఉద్యోగాలు చేయాల్సిందే. అంటే దగ్గరుండి నేను చూసిన అన్నమాట. అది నేనేంటంటే నిజంగా పోలీసు అధికారులు కూడా నేను కోరే ఏంటంటే వాళ్లకు మరి ఏ కారణమో నాకైతే తెలియదు, మరి వాళ్ళకు కూడా కొంచెం కొన్ని హక్కులు కల్పిస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా మన సోదరులే కదా. అయితే సార్ ఇప్పుడు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో టైమింగ్స్ అనేది లేకుండా పోయింది. అవును, టైమింగ్స్ లేకుండా పోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరగడం వల్ల వాళ్ళు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సో ఇట్లాంటి సందర్భంలో వాళ్ళకి ఏదైనా స్పెషల్ గా అంటే ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఉద్యోగం అంటే ఒక భయము జనానికి, లేదా పోలీస్ ఉద్యోగం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకు కూడా గౌరవం. జనము తప్పు చేయని వాడు గౌరవం ఇచ్చేవాడు, తప్పు చేసిన వాడు భయపడేవాడు. కానీ ఇప్పుడు సమాజంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఫ్రెండ్లీ పోలీస్ అని ఇదని చెప్పేసి ఈ పెట్టడం వల్ల ఈ ఫ్రెండ్లీ పోలీసు లేకపోతే ఇలాంటి వాటి వల్ల వాళ్ళకు ఒత్తిడి పెరిగే ఏమన్నా? మీరు అన్నది కరెక్ట్. నేను చిన్నప్పుడు మా ఊర్ల లోపల పోలీస్ పట్ల అనేవాడు. అవును, వాళ్ళు పోలీసు వస్తే ఆ ఊరి పెద్దలు వాళ్ళకి నిజంగా కోడి కోసి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి చాలా గౌరవం అన్నమాట. అంటే కాకి డ్రెస్ చూస్తే మేము కూడా చిన్నప్పుడు సైకిల్ మీద డబుల్ సవారు పోతే భయపడేవాళ్ళం మేము. ఆ లైట్ లేకుండా పోతే చిన్నప్పుడు అప్పుడు ఉండేనమాట. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు అన్నట్లు ఫ్రెండ్ ప్రశ్నించే తత్వం ప్రజల లోపల ఎక్కువైపోయింది. వాళ్ళు ఏం చేసినా కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా దీని పుణ్యమా అని ప్రతి దాన్ని కూడా బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా కొన్ని పద్ధతుల ప్రకారం ఉద్యోగాలు విధి నిర్వహణ చేయాల్సి వస్తుంది అన్నమాట. అయితే మీరు అన్నట్లు వాళ్ళకు మానసిక ఒత్తిడికి చాలా కొన్ని కేసులు వాళ్ళు సివిల్ మ్యాటర్స్ అని కేసులు ఛేదించకపోతేనేమో వాళ్ళ పై అధికారితో అవును, పోనీ జనాన్ని ఏమన్నా అందామంటే కూడా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అంటే కొన్ని చోట్ల హార్డ్ గా బిహేవ్ చేయకపోతే కరెక్ట్ సమాధానం రాదు. సమాధానం రావాలంటే వాళ్ళు హార్డ్ గా బిహేవ్ చేయాల్సిందే. పోయి కోర్టులలోకి ఏదామంటే ఇప్పటికే కోర్టులలో కుప్పలు తెప్పలుగా కేసులు ఫైల్ అయ్యి ఆ లారీలతో అంటే పెట్టినా కూడా ఆ కేసులు వాదించడానికి ఆ సమయం సరిపోదు. ఇలాంటి సందర్భంలో సమాజం ఒక సిస్టమ్ లో ఉండాలి అని అంటే సిస్టాన్ని ఫాలోఅప్ చేసి సమాజానికి నేర్పించేది అయితే వాళ్ళే. సో ఇట్లాంటి వాళ్ళని ఫ్రెండ్లీ అనే పేరుతోని ఆ ఫ్రెండ్లీ వీళ్ళకి శత్రువు అవుతుందా అనేది ఈ సందర్భంలో ఒక విషయం చెప్తా. శోభన్ బాబు గారు నటించిన 2 సినిమాల పేరు చెప్తాను. ఒకటి బలిదానం, రెండవది ప్రతీకారం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లోపల పోలీసులు ఏ విధంగా ఉండాలనో అని శోభన్ బాబు గారు అద్భుతంగా నటించారు. తర్వాత రాజశేఖర్ గారు నటించిన అంకుశం సినిమా మీరు చూస్తుండొచ్చు. ఇప్పుడు ఈ సందర్భానికి నేను చెప్తాను నేను. అయితే ఎవరో గుండాన్ని తీసుకొచ్చి ఇక ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు అంటారు కదా. ఆయన బాబు నువ్వు దొంగతనం చేసినావు అని చెప్పి నిజంగా వాడు చెప్తాడు జవాబు, నేను చేయలేదు సార్ అంటాడు. అయితే ఒకసారి ఏమైందంటే ప్రెస్ రిపోర్టర్ది ఏదో కెమెరా దొంగిలిస్తాడు. దొంగిలించి కంప్లైంట్ ఫస్ట్ ఏమో ఈ ఎస్ఐని బాగా మీరు ఏంది చాలా గుండాలకు ప్రవర్తిస్తున్నారు, మీరు వీళ్ళని టార్చర్ చేస్తున్నారు అని అంటాడు. సరే అని ఎస్ఐ రాజశేఖర్ మామూలుగా ఉంటాడు. తర్వాత ఆయన నువ్వేంది దొంగతనం చేసినావు అంటే నేనేం చేయాలి అంటే వెళ్ళిపో అంటాడు. అరే ఏంది నువ్వు అంత మెల్లగా వెళ్ళిపో అంటే వాడు ఇంటాడా అంటే మరి ఏం చేయాలంటే నువ్వు గట్టిగా అడగాలి సార్ అంటే. సరే అని చెప్పి గట్టిగా వాడికి కొంచెం కట్టె తీసుకొని అన్నాడు. వాడు నిజం చెప్పేస్తాడు అన్నమాట. అది పోలీసు వాళ్ళ పరిస్థితి అదన్నమాట. అంటే నువ్వు గట్టిగా అడిగినావు అనుకో నువ్వు ఎందుకు కొట్టినావు అని అంటాడు, అడగలేదనుకో నువ్వు ఎందుకు అడగలేదని చెప్పాడు. అంటే ఏమైపోయిందంటే పరిస్థితి వాళ్ళకు పరిస్థితి చాలా ఇదన్నమాట. దీన్ని ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల మీరు అన్నట్లు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి మేము పోలీస్ స్టేషన్ కి అప్పుడప్పుడు వెళ్తుంటాం. ఫ్రెండ్లీ అయిపోయింది వాళ్ళ నరకం స్టార్ట్ అయింది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్తాం కదా, చాలా రిసెప్షన్ లోపల వాళ్ళు మనకు స్వాగతం చేసి చాలా చక్కగా మాట్లాడుతుంది. వాళ్ళకి కూడా పాపం నేను చాలా మందిని గమనించిన 24 గంటల లోపల వాళ్ళకి వీక్లీ వాళ్ళ పై అధికారులతో మీటింగ్లు అనుకోండి, లేకపోతే కోర్టు అనుకోండి, అదనుకోండి ఇదనుకోండి, ఎక్కడ అసలు ఇక మధ్యాహ్నం వచ్చి వాళ్ళు ఏ టైపు తింటారు, ఏ టైంకు వాళ్ళు అసలు ఇంటికి పోతారో నాకైతే అర్థమవుతుంది. వాళ్ళు చూస్తే నిజంగా చెప్తున్నా ఒక విధంగా నాకు జాలి అనిపిస్తుంది. మనం ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో గొడవనో పంచాయతో అయితే దగ్గర నాలాంటి మీలాంటి ఒకసారి పంచాయతీ అయితే ఇవాళ గొడవ అయితే ఒక వారం దాకా మనకు డిస్టర్బెన్స్ అయిపోయింది. కోలుకోము. పొద్దున్న లేస్తే వాళ్ళకి పొద్దు నుంచి సాయంత్రం పంచాయతీలు కొట్లాటలు, లేకపోతే బాస్తోని పైనుంచి ఒత్తిడి, లేకపోతే ఈ పంచాయతీలు కొట్లాటలు. ఇట్లాంటప్పుడు కొంచెం ఏదైనా వెసులుబాటు కల్పించి ఏదైనా అవకాశాలు ప్రభుత్వాలు వాళ్ళకు సంబంధించిన ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లేకపోతే ఆహ్లాదకరమైన జీవితం గడపడానికి ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది అంటే? మీరు అన్నది చాలా కరెక్ట్. నేను ఇంతకుముందు ఏమనుకున్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరు అంతా వీళ్ళకి ఇంత వర్క్ ఉంటుంది అనుకున్నా. నేను ఇంతకుముందు దిల్సుఖ్నగర్ లో ఉండేవాడిని, ఈ మధ్య నాగోల్కి షిఫ్ట్ అయినా. దిల్సుఖ్నగర్ లోపల నేను చూసిన 100 మంది పోలీస్ స్టేషన్ చిన్న విషయాలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే, తర్వాత ఈ మధ్య నాగోల్లో కొత్తగా పోలీస్ స్టేషన్ పడింది. ఆడ కూడా ఎవరుంటారా అనుకున్నా, ఆడ 100 మంది అండి.
చిన్న చిన్న విషయాలకు పోలీస్ ఆయన ఇప్పుడు ప్రతి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, ప్రతి దాన్ని పరిష్కరించాలంటే అది సాధ్యమా? వాళ్ళని కూర్చోబెట్టి పాపం వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఇది చేస్తున్నారు. అయితే దీనికి ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, వీళ్ళకు ఒక మెడిటేషన్ సెంటర్ అంటూ ఉండాలి. మానసికంగా వాళ్లకు ప్రతి ఒక్కరు కూడా మనం ఎంతసేపు మాట్లాడుతాం, ఒక మనిషి ఇప్పుడు ఒక 10 నిమిషాలు మాట్లాడు, 20 నిమిషాలు మాట్లాడు, 1 hour 2 hours, నువ్వు గంటలు వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళకు కొంత నిజంగా చెప్తున్నా ఎలాంటి వసతులు కల్పించాలంటే వాళ్ళకు కొన్ని క్రమశిక్షణ తరగతులు అంటూ పెట్టాలి. మానసిక వికాసం అనేటువంటి వాళ్ళ లోపల కూడా చాలా మేధావులున్నారండి. కొంతమంది వాళ్ళ పేర్లు ఎందుకు కానీ ఆటలు పాడడం. ఈ మధ్య సీఎల్ని కొందరు చూసిన నేను, ఈ మధ్య భువనగిరి ఇంటెలిజెన్స్ సిఇఓ ఆయన పేరు వెంకటరెడ్డి గారు, చాలా చాలా మీకు కావాల్సి ఇక్కడ కూడా నేను తీసుకొస్తా. చాలా అద్భుతంగా మాట్లాడాను. అంటే ఏ విధంగా మనిషి జీవించాలి, ఉద్యోగం చేస్తూ కూడా తన యొక్క ఏ విధంగా విధులను నిర్వర్తించాలని. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మేధావులు అన్నమాట. వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా ఏంటంటే అధికారులు కూడా వాళ్లకు కొంచెం వెసులుబాటు కల్పించాలి ఉద్యోగం లోపల. వాళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీగా. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎప్పుడన్నా అసలు పోలీస్ జీవితం అంటేనే అది ఒక రకమైన జీవితం. ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్ లో రీలో ఏదో పాటలు పాడుకుంటున్నావు, కనీసం చిన్న డాన్స్ ఆడుకుంటున్నావు, ఏదైనా వీడియో పెడితే పై అధికారులు చర్యలు తీసుకోవడం ఏంటండి, పై అధికారులు సస్పెండ్ చేయించడం ఏంటంటే నాకు అర్థం కాదు. అది చాలా దారుణమైన విషయం కదా. అంటే నేను కొన్ని సందర్భాలు చూసిన అధికారులు కూడా ఫ్యామిలీ మీట్ అని చెప్పి అందరితోటి కలిసి ఒకరోజు భోజనాలు చేయడం, వాళ్ళతో మమేకం కావడం, అవి ఇవి ఉన్నాయి. అయితే పోలీస్ స్టేషన్ లోపల ఇటువంటివి విధి నిర్వహణ లోపల చేయడము మంచిది కాదు అని ఎవరు ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతున్నాము, ఎవరో వీడియో తీస్తారు కదా. అయితే పోలీస్ స్టేషన్ లోపల అలాంటివి జరగకూడదనే నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు తీసుకున్నట్లున్నారు. అఫ్ కోర్స్ కావచ్చు. అది మనం ఏదైనా డిస్కషన్ చేస్తున్నాం, ఏదో చిన్నగా ఒక స్టెప్ వేయడం, ఏదైనా పాటలు పాడడం. మీరున్నారు ఆర్టిస్టులు, మీరు పాటలు పాడడం మీకు కళ. అవును, అసలు అలాంటి వెసులుబాటు కూడా ఇవ్వకపోవడానికి పోలీస్ స్టేషన్ లోపల చేయడం ఒక విధంగా ఇది కాదు కదా. ఓకే, అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ అనేది ఒక దేవాలయం అని ప్రజలు వస్తారు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. అంటే అక్కడ ఏంటంటే అక్కడ నువ్వు ప్రజల సమస్యలు విధి నిర్వహణ లేకుండా నీ విధంగా చేసినావు అని చెప్పి ఒక విధమైన చర్య, మరి అంత చర్య అంత ఘోరంగా ఉండదు. కానీ నాకు తెలిసి ఎస్పీ ఐపీఎస్ లో వాళ్ళందరూ కూడా నెలకు 2 నెలలకు ఒకసారి స్పోర్ట్స్ మీట్ పెట్టడము, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడము, ఫ్యామిలీ తోటి గడపడము, అటువంటి కార్యక్రమాలు చాలా మంది చేస్తున్నారు. చాలా మంది ఐపీఎస్ అధికారులు నేను చూస్తున్నాం కదా. ఇప్పుడు మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు కదా, ఆ కుటుంబ సభ్యులతో కూడా మంచిగా మాట్లాడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటిది ఏం లేదు. నేను చాలా మంది చూస్తున్నాను, వాళ్ళు కూడా ఎప్పుడు అధికారులు ఐపీఎస్ అధికారులు నేను చూస్తున్నాను కదా, ఎప్పుడు నవ్వుకుంటూ మంచిగా మాట్లాడుతూ. నేను కూడా ఎంతో మందిని కళాకారులుగా నేను కలుస్తుంటా కదా, చాలా వాళ్ళు మంచి కళాహృదయులు ఉన్నారు, వాళ్ళ లోపల రసజ్ఞత ఉంది. తర్వాత వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా నేషనల్ లెవెల్లో ఎన్నో బహుమతులు తీసుకొస్తే వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడము, వాళ్ళతోటి మాట్లాడడము, చాలా విషయాలు చేస్తారు. దాంట్లో కూడా ఏమాత్రం సందేహం లేదు. అయితే చివరిగా ఏంటంటే ఒక విషయం ఏంటంటే వాళ్ళు విధి నిర్వహణ తలకు మించిన భారం ప్రకారం చేస్తారు. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. 8 గంటలు చేయాల్సిన వాడు విధులు 16 గంటలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు కదా. దానికి ఏదైనా పరిష్కార మార్గము అధికారులు ప్రభుత్వమే చూడాలి. మనం వాళ్ళను ఏదో విన్నవించడం తప్ప అంతకు మించి మనం ఏం చేయలేము. ఇకపోతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అసలు అది వర్ణనాతీతం. వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళేదంటే పొల్యూషన్, దుమ్ము, ధూళి, ఎండ, వాన, ట్రాఫిక్ జాము, దాంట్లో వర్షం పడ్డప్పుడు ఒక్కోసారి వాళ్ళే వెళ్ళిపోయి, అది అసలు వాళ్ళ గురించి మీరు ఏమంటారు? చాలా చాలా నేను చూస్తున్నాను కదా, నిజంగా చెప్తున్నా. దురదృష్టం ఏంటంటే ఆర్టిస్ట్ లో ఉన్నప్పుడు మేము కొన్ని ప్రోగ్రామ్ చేసేది. ఆర్టిస్ట్ లో ఉన్నప్పుడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చేది అనమాట. క్రమశిక్షణ తరగతులని డ్రైవర్లకు, కండక్టర్లకు అవన్నీ చెప్పేవాళ్ళు. అంటే నాకు తెలిసి హైదరాబాద్ లోపల ట్రాఫిక్ సిస్టమ్ ఇది ఒక పద్మ వ్యూహం. అంతే, మీకు తెలుసు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తా, కోట శ్రీనివాసరావు సినిమా యాక్టర్ తెలుసు కదా, బాబు మోహన్ తెలుసు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రజెంట్ మినిస్టర్, వాళ్ళ కొడుకులు చనిపోయినారు యాక్సిడెంట్ లోపల, 2 years లోపల. మీకు తెలుసు అనుకుంటా ఆ విషయం. మన రోడ్డు లోపల 2 wheeler, 3 wheeler, 4 wheeler హెవీ వెహికల్స్ అన్ని కూడా ట్రాక్ సిస్టమ్ లేదు. ట్రాక్ సిస్టమ్ లేకపోవడానికి కారణం ఏంటి? రోడ్లు వాళ్ళు ఎంతకని వెడల్పి చేస్తారు. ఈ 2 wheeler లెఫ్ట్ నుంచి కూడా రైట్ సడన్ గా వచ్చేస్తాడు. నేను మీ దగ్గరకు వస్తున్నా బైక్ మీద, నా పక్కకి వెళ్ళి అబ్బాయి 90 kilometers స్పీడ్ లో వెళ్తున్నాడు.
తల్లిదండ్రులు బైక్స్ కొనిస్తున్నారు, కానీ నువ్వు ఏ విధంగా వెళ్ళాలి? మనం హైదరాబాద్ లోపల 30-40 కంటే ఎక్కువ పోలేము. తల్లిదండ్రులు చెప్పుకోవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంతవరకు ఎంతమందికని పోలీసు వాళ్ళు ఎంతమంది చెప్తారు? మీరు అన్నట్లు వర్షం పడుతుంటే కూడా ఆ వర్షం లోపల విధులు నిర్వహించడం, ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, గంటలు 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 ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మోర్లు సాఫ్ చేస్తారు సార్ పోలీసు వాళ్ళు పాపం. ఇప్పుడు చేస్తారు, డ్రైనేజీలు సాఫ్ చేస్తారు. ఇప్పుడు మట్టి నూపుతుంటారు. దిక్కు అసలు 100% కరెక్ట్. పోలీసు వాళ్ళ దగ్గర జై పాతాళ భైరవైన మంత్రం అయితే లేదు కదా. వాళ్ళు కూడా కష్టపడతారు వర్షం లోపల తడుచుకుంటూ, అది చేసుకుంటూ ఎంత రకంగా డ్యూటీ చేస్తారంటే. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ మనం బస్సులు నడిస్తే బస్సులలో పోతే గొప్ప అనుకున్నాం. ఇప్పుడు మెట్రో సిస్టమ్ వచ్చింది. భవిష్యత్తుని ఏం చెప్తున్నా అంటే, భవిష్యత్తు లోపల స్కై ఫ్లైఓవర్స్ వస్తాయి. స్కై ఫ్లైఓవర్స్ రావాలి. స్కై ఫ్లైఓవర్స్ మామూలుగా నాకు తెలిసి యూకే, జపాన్, ప్యారిస్, యుఎస్ అక్కడ ఉన్నాయి. భవిష్యత్తు లోపల అంటే మనం చూస్తామో చూడమో తెలియదు, కానీ భవిష్యత్తు లోపల స్కై ఫ్లైఓవర్స్ అంటూ తప్పకుండా రావాలి. ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడానికి ఆ మార్గం తప్ప ఇంకో మార్గం అయితే పెద్దవాళ్ళు బహుశా ఆలోచిస్తుండొచ్చు. ట్రాఫిక్ సిస్టమ్ మాత్రం చాలా స్తవ్యస్తాం. పోలీసులు మాత్రం ఏం చేస్తారు పాపం, అది వీళ్ళ మీద ప్రభావం చూపుతుందంటారు. చాలా వాళ్ళకు ఆరోగ్య రీత్యా కూడా చాలా, అది మీరు అన్నట్లు పొల్యూషన్ దాని వల్ల పోయి శరీరం మొత్తం కూడా మీరు చూడండి ఎన్ని రకాలుగా వాళ్ళు బాధలు పడతారంటే. దీన్ని ఏంటంటే ప్రజలు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు పిల్లలకు బైక్స్ కొనిస్తున్నారు, కార్లు కొనిస్తున్నారు, కానీ వాళ్ళని ఏ విధంగా అసలు డ్రైవింగ్ చేయాలి అది చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళు ఒక 4-5 అబ్బాయిలు చనిపోయారు. 4-5 అబ్బాయిలు. మన మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకులు, 2 కొడుకులు ఒక స్కూటర్ మీద గండిపేట వెళ్తుంటే, ఆ అబ్బాయి ముందర వాళ్ళ ఫ్రెండ్ ఏమో డ్రైవింగ్ చేస్తున్నాడు, అంటే ఈ అబ్బాయి కూర్చున్నాడు, యాక్సిడెంట్ అవుతుంది, ఈ అబ్బాయి చనిపోయింటే అబ్బాయి. ఆ పిల్లవాడు తల్లికి కళ్ళలోపల వచ్చి అంటున్నాడు, మమ్మీ నా తప్పేం లేదు, మేము వెళ్తున్నాము, లారీ గుద్దింది. అది ఎంత బాధాకరమైన విషయం, ఎంతమంది చనిపోతుంది. ఇది ప్రజల లోపల కూడా అవగాహన రావాలి. హైదరాబాద్ ట్రాఫిక్ సిస్టమ్, మనం హైదరాబాద్ లోపల బయటికి పోవడం మన ఇది, మళ్ళీ ఇంటికి రావడం ఇక భగవంతుడి మీద భారం అన్నమాట. పోలీసు వాళ్ళు బాగా కృషి చేస్తున్నారు, ఇక దాన్ని మనం ప్రజల లోపల ముఖ్యంగా అవగాహన రావాలి. ఫైనల్ గా పోలీసు డిపార్ట్మెంట్ కి ప్రభుత్వాలు, అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళ స్వార్థం కోసము ఆ డిపార్ట్మెంట్ అనే దాన్ని జీతాలు ఇచ్చి వాడుకుంటారు తప్ప సమాజం కోసం కాదు. కనీసం పోలీసు వాళ్ళ జీవితాల కోసం కూడా కాదు, పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీస్ కోసం కూడా కాదు అని అంటారు. దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అది అంటే అంత డీప్ నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే అది డ్యూటీ ప్రకారం వాళ్ళు డ్యూటీలు చేస్తుంటారు. ఒక ముఖ్యమంత్రి వచ్చింది అనుకోండి, ప్రధానమంత్రి వచ్చింది అనుకోండి, వాళ్ళకి బందోబస్తు చేయాల్సిందే కదా. కానీ పై క్యాడర్ ఆఫీసర్ వస్తున్నాడు, కానీ ఇప్పుడు ఒక మిలిటరీ అన్నీ వస్తున్నాడు, కొన్ని బందోబస్తు చేయాల్సి ఉంటుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ అంతర్గత విషయం కాబట్టి దానిపైన నేను కామెంట్ చెయ్యను. అయితే ఒకటి ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ సోదరులకు మాత్రము వాళ్ళ విధుల లోపల కొన్ని అవర్స్ మాత్రం న్యాయంగా వాళ్ళకు కొంచెం వాళ్ళ పట్ల కూడా కొంచెం కరుణ, జాలి, దయ చూపించాలి. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళ పట్ల వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా, నేను చెప్పాను కదా, ఆర్టీసీకి పోలీసుకు అవినాభావమైన సంబంధం అనమాట. ఈ 2 డిపార్ట్మెంట్ల కండక్టర్, డ్రైవర్లు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, ఎంత కష్టపడ్డా కూడా ప్రజల నుంచి మెప్పు రాదు. వాళ్ళ గురించి అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే కానివ్వండి, ఏ మినిస్టర్ కానీ ఎవరు కూడా మాట్లాడాలి. ఎందుకో నాకు అర్థం కాదు. ఇంతకుముందు నేను చెప్పిన కండక్టర్ డ్రైవర్లు శాపగ్రస్తులు అన్న, వీళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా. వీళ్ళ పట్ల అధికారులు, మంత్రులు కొంచెం కనీసం మీ ఛానల్ ద్వారా చూశాను కూడా కొంచెం వాళ్ళకు కొంచెం ఆ ఉద్యోగం లోపల సడలింపు చేయాలి. టైం ప్రకారం విధులు నిర్వహించే అవకాశాన్ని కుటుంబ సభ్యులతో గడిపి కొంచెం వాళ్ళ యొక్క ఆనందమైన మధురమైన క్షణాలను వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను. ధన్యవాదాలు గురుగారు. ఇది చలగాలి వెంకటరాజు గారు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఆయనకున్న మేరకు అవగాహనతో చెప్పారు. అయితే జిఆర్ విధాత న్యూస్ తరఫున పోలీసులో ఉన్న సమస్య, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న లోపాల గురించి, ఇంకా ముందు ఇలాంటి మహానుభావులతో పాటు ఇంకా ఉన్నతమైన అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే కొంత అధికారులను కూడా మేము వాళ్ళకు ఉన్న సమస్యల గురించి మాట్లాడి తెలుసుకుని జనానికి చూపించే ప్రయత్నం చేస్తాం. మీరు చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్.